ఇక విజయవాడ ఏఎన్ఎన్ అవార్డ్స్ కూడా రాబోతున్నాయి. ఇక ముఖ్యంగా ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు అత్వెల్లిలో మైల్ స్టోన్ బరి తెగింపు, అక్రమార్కుల చెరలో చిక్కిన పెద్ద చెరువు నాలాలు అలుగులు, మరి ఇక కల్వర్ట్ల మధ్య వెంచర్ కమాన్ నిర్మాణం, కోట్లు మింగే లేఅవుట్కు అనుమతులు జారీ చేసిన ఎండిఏ, రెవెన్యూ ఇరిగేషన్ జాయింట్ సర్వే రిపోర్ట్లో ఎన్నో అనుమానాలు, మైల్ స్టోన్లే ఆ అవుట్లో ప్లాట్లు కొంటే ఆట్లేనా అని కూడా ప్రచురించారు. ఇక్కడ చూద్దాం. బహిరంగంగా ఆరోపిస్తున్నారు ఇరిగేషన్ చట్టాల ప్రకారం సహజసిద్ధంగా ప్రవహించే నీటి ప్రవాహాన్ని మళ్లించడం, అడ్డుకట్టలు వేయడం నేరమైనప్పటికీ కూడా చట్టాలను అవినీతి అధికారులు తమ చుట్టాలుగా మార్చుకొని విచ్చలవిడిగా ఎన్ఓసీలు ఇవ్వడం వారి అవినీతి అక్రమాలకు పరాకాష్ఠని తెలుస్తుంది. 165 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు నిండినప్పుడు అలుగు, తూము, నాలాల ద్వారా మైల్ స్టోన్ లేఅవుట్ల మధ్య నుంచి ప్రవహించి దిగువ ప్రాంతాన ఉన్న 100 ఎకరాల పంట పొలాలకు సాగునీటి అందిస్తుందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఇక అలుగు, నాళాలు, తూముల మూయడంతో రాబోయే వర్షాకాలంలో చెరువులు నిండితే అలుగు నాళాల ద్వారా ప్రవహించే నీరు ఎటుపోతుందని స్థానిక ప్రజలు ఇరిగేషన్ అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇక చెరువులు, నాళాలు, కుంటల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు వెచ్చించి చర్యలు చేపడుతుంది. కానీ కాల్సులకు కక్కుర్తి పడి కొందరు అవినీతి అధికారులు అడ్డదారులు తొక్కుతూ ఎంతో విలువైన ప్రజల సంపద రియల్ మాఫియాకు దారాదత్తం చేయడంపై తీవ్ర విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. ఫ్రీలాన్సింగ్ పేరుతో అక్రమ దందా కూడా చేస్తున్నారంట. మైల్ స్టోన్ డెవలపర్స్ యాజమాన్యం ఫ్రీలాన్సింగ్ పేరుతో అక్రమ దందాకు తెగబడుతుంది. రంగురంగు బ్రోచర్లు, రకరకాల ప్రకటనలతో మాయ చేసి అమాయకులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటుంది. 80 ఎకరాల లేఅవుట్లో 10% గ్రీన్పీల్డ్ స్థలం అనగా 8 ఎకరాల స్థలాన్ని మౌలిక సదుపాయాల కోసం కేటాయించాల్సి ఉంది. లేఅవుట్ నిర్మాణం పూర్తి కాకుండానే గాల్లో విక్రయాలు జరుపుతూ రియల్ మాఫియా కోట్ల రూపాయలు కొల్లగొడుతుందని బహిరంగ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేఅవుట్ కమాన్కు ఇరువైపులా ఉధృతంగా ప్రవహిస్తున్న నాళాల వ్యవహారంలో జరిగిన కుంభకోణంలో ఇరిగేషన్ జారీ చేస్తున్న ఎన్ఓసీ, హెచ్ఎండిఏ ఇచ్చే లేఅవుట్ల అనుమతులు రద్దు చేయాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తే కొనుగోలుదారుల పరిస్థితి ఏంటని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. రూపాయి కూడబెట్టి గజం 40,000 పెట్టి కొనుగోలు చేసిన కొనుగోలుదారులు నడి రోడ్డు మీద పడేలా ఏదేమైనా మైల్ స్టోన్లో ప్లాట్లు కొంటే పాడరాని పాటలు పడాల్సి ఉంటుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ అక్రమ దందాకు చెక్ పెట్టాలి ప్రజలు, తస్మాత్ జాగ్రత్త అని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. కొనుగోలుదారుడా మేలుకో, నువ్వేం కొంటున్నావో, నువ్వేం చేస్తున్నావు అనేదాన్ని నువ్వు 1కి 10 సార్లు ఆలోచించుకోలేకపోతే బొక్క బోర్లా పడతావని చెప్పి దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ఇక తదుపరి కేటీఆర్కు ఏం దేశాన్ని మాట్లాడుతున్నారు మంత్రి ఉత్తమ్ ఫయార్. రాజకీయం తప్ప నిజాలు పట్టవా అని కూడా ఆయన మాట్లాడారు. కేటీఆర్ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాడని, కేటీఆర్ వరిధాన్యం గురించి ఏం తెలుసు నీకని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంత దిగుబడి వస్తుంది, ఎలా కొనాలనేది ఆయనకు తెలియదన్నారు. రాజకీయం చేయడం తప్పితే వారికి వాస్తవాలు తెలియదని దుయ్యబట్టారు ఉత్తమ్. ఇవాళ ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడిన మంత్రి ప్రతిపక్షం ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో ఉందన్నారు. తాము చేసింది చెప్పుకోలేకపోతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో హమాలీల కొరత కొంత ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు సెట్ అయిందన్నారు. ఇప్పటి వరకు కూడా 51 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశామని, ఇందుకోసం సుమారుగా 1,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. మిగిలిన 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంటుందని, దీని వారం రోజుల్లో సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉత్తమ్, వరిధాన్యం గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడతాం. ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దు కేటీఆర్, నువ్వు రాజకీయం కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెతో పలికారనుకోవాలా, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అనేవనుకోవాలా, ఏదైనా కానీ కేటీఆర్ని మాత్రం ఆయన ఎద్దేవా చేయటం అయితే జరిగింది. నీకు వరి గురించి ఏం తెలుసని ప్రచురించారు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆబ్వియస్లీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం అంబర్పేటలోని బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పాలన కాంగ్రెస్ గాలికి వదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పేకల్లోతు కోపం ఉందని, ఇక హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తున్నారన్నారు. ఉన్న సిటీనే సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని, ఇలాంటి నాయకుడు ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారన్నారు. బీఆర్ఎస్లో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామన్నారు. బీఆర్ఎస్లో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ఏ గెలుపని, డిసెంబర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని, ఎస్ఐఆర్పై అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇక అదేవిధంగా చూసుకుంటే వెనక్కు తగ్గిన ఇరాన్
అమెరికాతో డీల్ దాదాపు ఫైనల్, తెరుచుకోనున్న హార్ముజ్ జలసంధి సూత్రప్రాయ అంగీకారం అని కూడా తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంచెం ఆహ్వానించదగ్గ విషయం. అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధ వాతావరణాన్ని తగ్గించి శాంతిని నెలకొల్పే దిశగా కీలక ఒప్పందం దాదాపు ఖరారైనట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ, హార్ముజ్ జలసంధి పునరుద్ధీకరణ, ఇరాన్ అణు కార్యక్రమాల నియంత్రణపై చర్చలు ప్రతిపాదిత ఒప్పందంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఇరాన్ వెనక్కు తగ్గడంతో అమెరికా డీల్ను ఫైనల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా ఇరాన్ దిగ్బంధించిన ప్రపంచ కీలక చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిని ఎలాంటి టోల్ ఫీజులు లేకుండానే 60 రోజుల పాటు తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. అక్కడ తాము అమర్చిన మైన్లను కూడా ఇరాన్ తొలగించింది. దీనికి ప్రతిగా అమెరికా ఇరాన్ రేవులపై దిగ్బంధాన్ని ఎత్తివేస్తూ ఇరాన్ స్వేచ్ఛగా చమురు అమ్ముకునేందుకు కొన్ని ఆంక్షల నుంచి మినహాయింపులు ఇవ్వనుంది. తమ వద్ద ఉన్న అత్యంత సంపన్నమైన యురేనియం నిల్వలను వదులుకోవడానికి, అలాగే అణు కార్యక్రమాలు నిలిపివేయడానికి ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఇరాన్ అధికారిక వర్గాలు కొంత భిన్నమైన ప్రకటనలు అయితే చేస్తున్నాయి. అణు నిల్వల అప్పగింత అంశం ఇప్పుడే కాదు. మరోవైపు ఈ ఒప్పందంపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఒక కొత్త మలుపును తీసుకుంది. దీని ప్రకారం తమ వద్ద ఉన్న అత్యంత సంపన్నమైన యురేనియం నిల్వలను వేరే దేశానికి అప్పగించడానికి లేదా దేశం దాటించడానికి ఇరాన్ ఎలాంటి అంగీకారం తెలపలేదని ఈ దేశ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాతో జరుగుతుంది ప్రాథమిక ఒప్పందం మాత్రమేనని, ఇందులో అణు సమస్యల ప్రస్తావన లేదని పేర్కొన్నారు. అణు నిల్వలపై తుది నిర్ణయం, చర్చలు అన్నీ కూడా రాబోయేది తుది ఒప్పందంలో మాత్రమే భాగమవుతాయని, ప్రస్తుతం తాత్కాలిక ఒప్పందంలో దీనికి చోటు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. హెజ్బొల్లాతో కాల్పుల విరమణ, ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ ఉగ్ర సంస్థ హెజ్బొల్లా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి కూడా ఈ ఒప్పందం ద్వారా తాత్కాలిక విరామం అయితే లభించనుంది. ప్రాంతీయ దేశాల మద్దతు, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం. ఈ శాంతి ప్రయత్నంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాంతీయ దేశాల నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, టర్కీ, యూఏఈలతో పాటు మధ్యవర్తిత్వాన్ని నాయకత్వం వహిస్తున్న పాకిస్తాన్ కూడా పాల్గొంది. శాంతి స్థాపనకై ట్రంప్ చేస్తున్న కృషిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభినందించారంట. యుద్ధం స్టార్ట్ చేసింది ఎవడు? యుద్ధం మీద శాంతి చర్చలు ఏంటి? ఇదే పాకిస్తాన్, అమెరికా ఎప్పుడు కూడా ఒక కుయుక్తులు పన్నుతూ ఉంటుంది. ఇక ఇజ్రాయిల్ ఆందోళన, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ఒప్పందంపై ముఖ్యంగా హెజ్బొల్లాతో కాల్పుల విరమణ అంశంపై ట్రంప్తో మాట్లాడి తన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే హెజ్బొల్లా తిరిగి ఆయుధాలు సమకూర్చుకున్నా లేదా దాడులు చేసిన ఇజ్రాయిల్కు ఎదురుదాడి చేసే పూర్తి హక్కు ఉంటుందని అమెరికా భరోసా ఇచ్చింది. ఈ విషయంపై చర్చించేందుకు నెతన్యాహు అత్యవసర భద్రతా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న చమురు సంక్షోభాన్ని నివారించేందుకు ట్రంప్ అవలంబిస్తున్న వ్యూహంలో భాగంగా ఈ ఒప్పందం తెరపైకి వచ్చింది. ఇరాన్ నిబంధనలను పాటిస్తే పూర్తిగా ఆంక్షల తొలగింపు ఉంటుందని అమెరికా అయితే స్పష్టం చేసింది. ఇక అదేవిధంగా ఇంధన ధరల నియంత్రణ మోడీ ఘనతే. ఇప్పుడు వరకు మరి ఇంధన ధరల నియంత్రణ